అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు శివమంత్రం పఠించబోతున్నాను. ఇది వైద్యం యొక్క పురాతన శివమంత్రం. ఈ మంత్రాన్ని ప్రశాంతమైన మనస్సు మరియు పూర్తి విశ్వాసంతో పఠించటం లేదా వినడం వల్ల అన్ని మానసిక అవరోధాలు, భయాలు, చింతలు మరియు ఆందోళన ఇటువంటివన్నీ తొలగించడంలో చాలా సహాయపడుతుందట. మరియు వైద్యం ప్రక్రియకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే మందు తీసుకుంటూనే, మందును మానమని చెప్పలేదు, మందు తీసుకుంటూనే ఈ శివమంత్రాన్ని పఠించుకుంటే కనుక మనకి ఉత్ప్రేరకంగా దానికి పనిచేస్తుంది. అది బాగా పనిచేస్తుంది అన్నమాట, ఆ మెడిసిన్ అని అర్థం దీనికి. అందుకని ఇది మనం ఉపయోగించుకోవచ్చు కదా ఎవరైనా సరే అని అనిపించింది నాకు. ఈ శివమంత్రం చాలా శక్తివంతమైన శివమంత్రం అని చెప్తున్నారు పెద్దలు. నాకు లభించిన సమాచారాన్ని నేను ఇట్లాగా మీ అందరితోటి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది నేను పఠించబోతున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివమంత్రం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఇది అవసరమైన వారు, తెలియని వారు పఠించుకుని దీనివల్ల సత్ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుందని నా భావం. మరొకసారి ఈ శ్లోకం యొక్క అర్థం నేను చదువుతాను, వినండి. ఇది ఈ శివమంత్రం వైద్యం యొక్క పురాతన శివమంత్రం. ఈ మంత్రాన్ని ప్రశాంతమైన మనస్సు మరియు పూర్తి విశ్వాసంతో పఠించాలి. విశ్వాసం ఉండాలి ముందు మనకి. మనం ఏదైనా ఔషధం సేవిస్తున్నా కూడా విశ్వాసం ఉంచుకోవాలి. ఇప్పుడు హోమియోపతి అంటే కొంతమందికి అబ్బో హోమియోపతి ఎంత లేట్గా పనిచేస్తుంది అని అనుకుంటారు. అలా అనుకుంటూ వేసుకుంటే అలానే అవుతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు హోమియోపతి నేను తగ్గుతుందని నేను వేసుకుంటున్నానని ఆ మందు వేసుకుంటే అది తగ్గుతుంది. అంతా మన మనస్సు మీదే కదా ఆధారపడి ఉంటుంది. ఇలాగ చెప్తున్నారు కదా, అందరూ డాక్టర్లే చెప్తున్నారు. అప్పుడు మనం నమ్మకం ఉండాలి భగవంతుడి పట్ల కానీ, ఈ ఔషధం పట్ల కానీ. ఏదైనా సరే నమ్మకం ఉంటే అది మనం ఎలా నమ్మితే అలాగే పనిచేస్తుంది. మన మనస్సు ప్రధానం కదా. పూర్తి విశ్వాసంతో పఠించటం లేదా వినటం వల్ల కూడా విన్నా కూడా చాలట. అంటే ఏదైనా సరే మనకి చేతకాని ఉంటే ఇలా రికార్డెడ్ ఉంటుంది కదా, అట్లాగా పెట్టుకుని వినడం వల్ల కూడా అన్ని మానసిక అవరోధాలు, భయాలు, చింతలు మరియు ఆందోళనలు, యాంగ్జైటీ ఇవన్నీ లేనివారు అతి తక్కువ కదా ఇప్పుడు. అందుకని ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం అట్లాగా శివయ్య నామం కూడా జపించుకున్నట్టు అవుతుంది. ఆందోళనను తొలగించడంలో సహాయపడుతుంది మరియు వైద్యం ప్రక్రియకు ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుంది. నేను ముందు చెప్పినట్టుగాను మనం వైద్యం చేయించుకోవటం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మందులు మింగటం, మనకి పర్టికులర్ ప్రాబ్లం దానికోసం అలా చేస్తూనే ఈ శివమంత్రం పఠించుకోమని చెప్తున్నారు. అంతే తప్ప మందులు మానేసి ఏమీ శివమంత్రం పఠించుకోండి దీనికి తగ్గిపోతుందని ఏమీ చెప్పట్లేదు. అది గమనించాలి ఇది విన్నవారు ఎవరైనాను. మరొకసారి ఈ శివమంత్రాన్ని పఠిస్తాను. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో పాహి మాం రక్ష మాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎవరైనా సరే ఈ శివమంత్రాన్ని నమ్మకంతో పఠించుకుని లాభం పొందాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతా ఆ ఈశ్వరుడి దయ, మనకి ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సక్రమంగానే అవుతాయి. నమ్మకంతో ఆ శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకోండి. ఎవరైనా వైద్యంలో ఉన్నవారు, లేనివారు భక్తితోటి, అవసరం లేనివారేమో భక్తితోటి జపించుకోవచ్చు. రాకుండా ఉంటాయి మనకి, నా ఉద్దేశంలోనూ. రోగాలేమీని, భయాలు, చింతలు ఇవన్నీ ఏమీ రాకుండా ఉండటానికి కూడా, నివారణ కోసం కూడా మనం ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.